దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూతా మీడియా. జమ్మూ కాశ్మీర్లోని దాజిగమ్ ఫారెస్ట్ లోని లిద్వాస్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బృందాలు ఆపరేషన్ మహాదేవ్ కింద సంయుక్తంగా పాల్గొన్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా దాజిగమ్ హర్వాన్ రేంజ్ లోని లిద్వాస్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు, లష్కరే తోయిబాతో సంబంధం ఉన్నవారు హతమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉగ్రవాదులు పెహల్గాం దాడిలో నేరుగా పాల్గొన్నవారని అధికారికంగా ధృవీకరించబడలేదు. కొన్ని మీడియా నివేదికలు ఈ ఉగ్రవాదులు పెహల్గాం దాడిలో పాల్గొన్నవారని పేర్కొన్నప్పటికీ భద్రతా బలగాల నుంచి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ ఆపరేషన్ కు సంబంధించి భారత సైన్యం యొక్క చినార్ కార్ప్స్ ఒక ఎక్స్పోస్ట్ లో లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఘర్షణ కొనసాగుతున్నట్లు తెలిపింది. ఈ ఎన్కౌంటర్ లో హై వాల్యూ టార్గెట్ లో ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెహల్గాం దాడికి బాధ్యులైన 4 ఉగ్రవాదుల్లో హషీం ముసా అలియాస్ సులేమాన్, అలీభాయ్ అలియాస్ తల్హాభాయ్, ఆదిల్ హుస్సేన్ ధౌకర్ అనే 3 ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించి వారిపై 20 లక్షల బహుమతి ప్రకటించారు. ఈ 3లో 2 పాకిస్తానీ జాతీయులు, మరొకరు అనంతనాగ్ నివాసి. ఈ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది. ఇది పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేసిన ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో 70 మంది ఉగ్రవాదులు హతమైనట్లు నివేదికలు తెలిపాయి. For more updates, keep watching Dutha Media. For more updates, please subscribe Dutha Media.